ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వేమూరి నియోజకవర్గం అమర్తులూరు మండలంలో ఈ మెడికల్ కాలేజీల మీద జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడే పరంగా ఏదైతే ఈ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పినటువంటి అబద్ధపు సాక్ష్యాలు, క్యాబినెట్ సాక్ష్యంగా చేసినటువంటి అబద్ధాలు ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఈరోజు పీపీపీ అనే విధానాన్ని తీసుకొచ్చి వైద్యం మీద విద్య మీద తీసుకొచ్చి రుద్దడం అనేది ఈరోజు రాష్ట్రం ఎంత దీనస్థితిలో ఉంది అనేది గమనించాలి. ఈ పీపీపీ మోడల్లో తీసుకొస్తే రోడ్లు తీసుకురావచ్చు, హైవే రోడ్లు తేవచ్చు, లేదు పోర్టులు తేవచ్చు, ఎయిర్పోర్టులు తీసుకురావచ్చు. వీటిని పీపీపీ దృష్టిలో తీసుకురావడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ పీపీపీలో భాగాలుగా అవి జరుగుతున్నాయి తప్పితే వైద్య విద్యని కర్ణాటక రాష్ట్రం ఆల్రెడీ అమలు చేసి అక్కడ ఫెయిల్ అయిపోయింది. కర్ణాటకలో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని అపోలో వాళ్ళకి అప్పచెప్పారు. కర్ణాటకలో వాళ్ళు కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఏర్పడింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పీపీపీ విధానంలో హాస్పిటలైజేషన్ కానివ్వండి, వైద్య విద్యని అందించడం కానివ్వండి, ఇది ఫెయిల్ అయింది. ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక శాస్త్రం చదివి అర్థం లేని పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈరోజు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వైద్య విద్య జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూలై నెలలో 25వ తారీఖున 108 అనేటటువంటి ఒక జీవోని పాస్ చేశారు. ఈ జీవో ప్రకారం వైద్య విద్యలో ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఎవరైతే అర్హులు ఉంటారో రాష్ట్ర కోటా కింద 50% ఫ్రీ సీట్లు కేటాయించి వాళ్ళకి 15,000 మాత్రమే ఫీజు కేటాయించి మేనేజ్మెంట్ కోటాని కేవలం 15,000 రూపాయలు 12 లక్షల రూపాయలు మాత్రమే ఫీజులు పెట్టడం జరిగింది. ఎన్ఆర్ఐ కోటాలో 20 లక్షలు పెట్టారు. దానిని గనక ఈరోజు 26 జిల్లాల్లో 26 మెడికల్ కాలేజీలు కనుక ఏర్పాటు చేయగలిగితే దీనికి ఏదైతే ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటూ ఈరోజు ఎట్లాగైతే జరుగుతుందో ప్రతి కాలేజీలో బీటెక్ అని ఎట్ ద సేమ్ టైం వైద్య వృత్తి కూడా అదే అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చిన టైంలో రాష్ట్రంలో వైద్య విద్య ఎంత అవసరం ఉంది, డాక్టర్ల అవసరం ఎంత ఉంది అనేది దృష్టిలో పెట్టుకొని గతంలో 2019కి ముందు 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ 12 మెడికల్ కాలేజీని 17 మెడికల్ కాలేజీలు అదనంగా ఇస్తే 29 మెడికల్ కాలేజీలు అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక మెడికల్ కాలేజీ ఏర్పడాలి. ఆ మెడికల్ కాలేజ్ అనుసంధానంగా పిహెచ్సిలు కానివ్వండి, అర్బన్ క్లినిక్లు కానివ్వండి, విలేజ్ క్లినిక్లు కానివ్వండి, హెల్త్ సెంటర్లు కానివ్వండి, వీటంతా కలిపి ఒక హబ్గా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దానిని తుంగలో తక్కి కేవలం ఆ డాక్టర్లని ఆ స్టాఫ్ని ఏర్పాటు చేస్తే నిధులు అవసరం అవుతాయని చెప్పేసి ఒక వంకర బుద్ధితో ఒక వంకర ఆలోచనతో తాను పీపీపీకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాల్సిన ప్రజలు పీపీపీ విధానంలో ఎంఓయు ఏం జరిగింది, అసలు ఎంఓయు అనేది ఈరోజు వరకు బయటికి రాలేదు. 33 సంవత్సరాలు ఈ పీపీపీ విధానంలో అగ్రిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 33 సంవత్సరాల్లో ఎంఓయూలో ఏం పెట్టారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు, రేపు ఈ కండిషన్స్ ఏమున్నాయనేది ఎవరికి తెలియదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేసి నువ్వు చెప్పినటువంటి బూటకు మాటలు నమ్మి చేసినటువంటి ఈ తప్పుడు ప్రచారం చేసుకొని మేనిఫెస్టో పెట్టి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక మాట చెప్తున్నా సూటిగా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక విద్యార్థికి అమ్మఒడి ఇస్తాను అని చెప్పేసి నిబద్ధతగా చెప్పారు. నువ్వు 4 ఎంతమంది ఉంటే అంతమందిని ఇస్తాను, ఎంతమంది కంటే అంతమందిని కనండి వాళ్ళకు కూడా ఇస్తాను అన్నావు. ఆలోచన ఉన్న వ్యక్తి అయితే, ఆలోచన పరిపాలన చేయగలిగే ఉద్దేశం ఉంటే మీరు ఆ మాట చెప్పుండ్రు. ఆర్థిక శాస్త్రం చదివిన అర్థం లేని మాటలు చెప్పే మీరు మీ ప్రలోభాలు, మీ సీటు కోసం కేవలం ఇటువంటి మాటలు చెప్పి ఈరోజు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంటే పీపీపీ విధానం అయితే ప్రజలకు మంచి జరుగుతుందని కదా. పీపీపీ విధానంలో మంచి జరిగిద్ది. అప్పుడు నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి, కేంద్రం ప్రతి ఒక్క రాష్ట్రంలో మెడికల్ హబ్బులను తీసుకొచ్చి మెడికల్ కాలేజీలని పీపీ కింద ఇవ్వండి అన్నారు.
కర్ణాటకలో ఇదే పీపీపీని అమలు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఫెయిల్ అయిన తర్వాత అక్కడ చేతులు ఎత్తేస్తే అపోలోకి అప్పచెప్పారు. అపోలో అనేది ఎంత పెద్ద కార్పొరేట్ అనేది మీకు తెలుసు. అటువంటి అపోలో కూడా చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, నేను ప్రజలకు నేను న్యాయం చేయలేను, నేను వైద్యం చేయలేను అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పీపీపీ విధానం అంటే ఎవరికి వర్తించింది? నేషనల్ హైవే రోడ్లకి, పోర్టులకి, ఎయిర్పోర్టులకి, ఇటువంటివి పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ ఆధీనంలో పెట్టడం వల్ల దానివల్ల వచ్చే ఆదాయాన్ని ప్రజలకు అందజేయవచ్చు. అది జరిగితే కరెక్ట్. కానీ వైద్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? వైద్యం మీరు అందించగలుగుతారా? 2017-18 శాంపిల్స్, నేషనల్ శాంపిల్స్ సర్వే ప్రకారం ఈ ఒక సగటు మనిషి ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళి చికిత్స చేయించుకుంటే 4,790 రూపాయలు అయితే, అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటే 27,000 చిల్లర అవుతుంది. ఇక్కడ చెప్పండి మీరు, ఈ 27,000 ఎక్కడ, ఆ 4,000 ఎక్కడ? పీపీపీ వల్ల జరిగే అనర్థాలు అవి. అది కేవలం వైద్యము విద్య, మెడికల్ కాలేజీలు వైద్యం విషయంలో పేద ప్రజలు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే పీపీపీ విధానం తీసేయాలి. గవర్నమెంట్ దీన్ని అండర్టేక్ చేయాలి. ఇది సదుద్దేశంతో చెప్తున్న మాట. దీన్ని ఒక్క కూటమి ప్రభుత్వం మినహాయించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ దీనికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ పీపీపీ విధానాన్ని మీరు ఆపాలి, మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పాలి.